అమరావతి చట్టబద్ధత విషయంలో అలాగే రాజధానికి సంబంధించి ఆ బిల్లు విషయంలో కాస్తంత సీరియస్ గా ముందుకెళ్ళబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు? దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారట రేపు శనివారం. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ బిల్లు తీర్మానం కాపీని ఇమీడియట్ గా పైకి పంపించి కేంద్రానికి పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా దాన్ని ఆమోదింపజేసే ఆలోచన చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు మొన్న సమావేశాలు జరిగినాయి, అప్పుడు బిల్లు ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ఎలాగైనా రేపు పార్లమెంట్ లో సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలి అనేది ఒక రకంగా ఇప్పటికే ఆలస్యమైంది, దీని తొందరపాటు అనడానికి లేదు. కానీ ఇప్పుడు అంత అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక రోజు ఏర్పాటు చేసి బిల్లు ఆమోదించాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది అనేది కూడా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, కానీ ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడతారేమో అనుకున్నా, అప్పుడు దాన్ని ఊసేలేదు. ఇప్పుడు కాస్తంత పరుగులు తీస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తుంది? బేసిక్ గా రియల్ ఎస్టేట్ కి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి ఇక్కడ. అమరావతిలో భూములు అమ్ముదామన్నా కొనాలన్నా ఇప్పుడు అంతకు ముందు రేట్లు అప్పుడు 4 కోట్లు అప్పుడు పలికినాయి. ఆ తర్వాత జగన్ వచ్చాక అది 40 లక్షలకు పడిపోయినాయి. మళ్ళీ ఈ మధ్య 2-3 కోట్లు పలుకుతున్నాయి. కానీ కొనేవాళ్ళు కరువు అవుతున్నారు. ఈవెన్ బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు. ఎందుకని? గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. గ్యారంటీ లేకుండా ఎవరు చూశారు అంటే ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వచ్చిందంటే గ్యారంటీని వీళ్ళు ఆపారు. ఏది చట్టబద్ధత లేకపోవడం. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ఉంది, లేకపోతే ఇంకొకటి రాష్ట్రం ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏ చట్టము లేదు. వాళ్ళు అనుకున్నారు, నడిచిపోయింది అట్లాగే. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ తో కలిపారు. విడిపోవడానికి బిల్లు ఉంది, కలపడానికి బిల్లు ఉంది. ఆ రోజు విభజన చట్టం ఆ రోజు 1956లో ఆంధ్రాని తీసుకెళ్లి దాంతో కలిపినప్పుడు ఒక చట్టం చేసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు విడిపోయినప్పుడు ఒక చట్టం చేస్తారు. మిగతా స్టేట్స్ కట్ట కాదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కి రాజధానికి సంబంధించి చట్టం ఏం లేదు. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అలా అసెంబ్లీ. లేదు మన అంటే మన కళ్ళ ఎదురుగుండా విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, తర్వాత ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇవన్నీ మన కళ్ళ ఎదురుగుండా విడిపోయాయి. వాజ్పేయి గారు హయాంలో ఇచ్చినటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించి అవేమి పార్లమెంట్ చట్టాల ప్రకారం అవ్వాల. రాష్ట్రంని విభజన చేసి ఈ ప్రాంతం అని చెప్పారు. ఆ ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ కూర్చుని అక్కడ రాజధాని చేసుకున్నారు. అక్కడ అట్లా జరిగినాయి. ఇక్కడ మనకి ఎందుకు అవసరం అవుతున్నదా అంటే చట్టబద్ధత లేకపోతే మొన్న జగన్ చేసిన దెబ్బతో భయం వేసింది వీళ్ళకి. జగన్ కూడా మొన్న అనవసరంగా చేసిన పని చట్టం తేవడం అసెంబ్లీలో 3 రాజధాని లేదు. ఆ ముక్క నోటుతో ఇప్పుడు కర్ణాటక వాళ్ళు అంటారు అది బీదర్ 2వ రాజధాని, లేకపోతే ఇంకో ప్రాంతం అని పెట్టుకుంటారు. మహారాష్ట్రలో కూడా నాగపూర్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి. అట్లాగే నడుస్తూనే ఉంటాయి. అది మాది 2వ రాజధాని 3వ రాజధాని అని చెప్పి అక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా పెడుతుంటారు అక్కడ. కానీ అంత మాత్రం అది అయిపోతుందా? ఆ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే అక్కడ నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి కామన్ గా జరిగిపోద్ది. కానీ అనవసరంగా అది చట్టం వైపుకి తీసుకొచ్చి మొత్తం జడగొట్టుకున్నాడు. అతనికి ఎవరు ఇచ్చారో కానీ సలహా దాన్ని రాజకీయ లబ్ధి పొందబోయి రాజకీయంగా నష్టపోయాడు. ఇప్పుడు వీళ్ళు అతని యొక్క యాటిట్యూడ్ చూశాక భయంతో చేస్తున్న పని వేగవంతంగా అవసరం కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు కూడా అమరావతి ప్రాంతం ఇప్పుడు విజయవాడ గుంటూరు అన్ని కలిపి అంటున్నారు. కానీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏది అత్యంత ఫాస్ట్ లో డెవలప్ అయింది విజయవాడ గుంటూరు. అత్యంత ఫాస్ట్ లో ఊర్లు ఎక్స్పాండ్ అయిపోయినాయి. రోడ్డు పక్కన హైవే పక్కన ఉన్నాయి, ఎంత డెవలప్ అయిపోయింది కళ్ళెదురుగుండా. అంటే నేను ఇప్పుడు 88, 89లో వచ్చినోండి విజయవాడకి. ఇప్పుడు జరగనంత వేగవంతంగా ఇప్పుడు విజయవాడలో ఇటు పక్కన తక్కువ కానీ గొల్లపూడి అటు రూట్ లో కొంతే ఉంది, కానీ ఇటు మన రామవరప్పాడు దగ్గర క్లోజ్. అక్కడ రామవరప్పాడు దగ్గర నుంచి పల్లెటూర్ల కింద లెక్క. అట్లాంటిది ఇప్పుడు గన్నవరం దాకా వెళ్ళిపోయిందా. ఇటు ఇదివరకు సిరీస్ కంపెనీ హైయెస్ట్, ఆ సిరీస్ కంపెనీకి ఎవతలే ఆటోనగర్ దగ్గరతోనే క్లోజ్. అట్లాంటిది ఇప్పుడు కంకిపాడు ఊరు దాకా వెళ్ళిపోయింది. ఊరు ఎక్స్పాన్షన్ అట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ రాజధాని ప్రాంతం అప్పట్లో బాగా ఊపుంది. ఏది మంగళగిరి హైవే పక్కన విజయవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కన విపరీతంగా జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం స్ట్రక్ అయిపోయింది ఎక్కడెక్కడ. మొన్ననే ఈనాడే రాసుకొచ్చింది కదా, వేల కోట్ల రూపాయలు అట్లా స్ట్రక్ అయిపోయినాయి అన్నటువంటిది, జగన్ కారణం అన్నటువంటిది. అవి సెట్ కావాలి అంటే రాజధాని ఇక్కడి నుంచి కదలదు అనేటటువంటి ఫీలింగ్ జనానికి రావాలి. అది ఒక ఆస్పెక్ట్. రెండవది మళ్ళీ రెండోసారి 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ రాకుండా ఉండాలంటే జరగాలి ఇక్కడ, అందుకోసం జరుగుతుంది. కానీ ఇక్కడ కీలకం ఏంటంటే 2వ విడత భూ సమీకరణ
ఈ నోటిఫై అవ్వకపోవడం వల్ల చాలా మంది రైతులు ముందుకు రావట్లేదు, అది సజావుగా సాగట్లేదు అనేది ఒక పాయింట్. వీళ్ళు చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ రేపు పొద్దున్న ఎవరైనా వస్తే దీన్ని మార్చకుండా, అంటే ఎవరైనా వస్తే అంటే జగన్ వస్తాడేమో అనే డౌట్, ఒక భయం వల్ల కూడా ఇమీడియట్ గా దీన్ని పట్టాలు ఎక్కించాలనుకుంటున్నారా? అంటే యాక్చువల్గా సింపుల్ లాజిక్ ఏంటంటే పరువు పోయే వ్యవహారం. మొన్నటిదాకా ఇంతకు ముందు రాజధాని ఎక్కడ అంటే ఎక్కడుందో లేకుండా చేశారు 5 ఏళ్ళు అని తిట్టారు. రాజధాని లేకుండా చేయడం ఏంటి? అప్పుడు నేను అంత ముందు డిబేట్ లో కూడా చెప్పాను, మన మీద కడుపు మంటతో కొంతమంది చేత యూట్యూబ్ మేధావులతో స్టేట్మెంట్లు ఇప్పించారు, దట్ నోటిఫై అయిపోయింది, చట్టబద్ధత ఉందని మహా మేధావులు కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు చట్టబద్ధతి ప్రయత్నిస్తున్నారు? చెప్పింది రైట్, వాళ్ళు చెప్పింది రాగానే కదా. కానీ వాళ్ళు మేధావులు అయిపోయారు, మనల్ని ఏదో చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజునే నేను చెప్పా, ఆ రోజున రాజధాని ఉంది మనకి హైదరాబాదు. 2024 వరకు రాజధాని, 2024 జూన్ 2తో మనకి రాజధాని లేదు. 22 నెలలుగా రాజధాని లేని రాష్ట్రం మనది ఆంధ్రప్రదేశ్. ఈ 22 నెలలు మన దరిద్రం ఏంటంటే 22 నెలల పాలనలో రాజధాని లేని రాష్ట్రం నడుపుతున్నాం మనం. ఏమన్నా అయ్యిందా? నడిచిపోతుందిగా పాలన. వెలగపూడే, తాడేపల్లి, ఉండవల్లి. ఇదివరకు ఇదే మాట చెప్తే ఏడ్చారు, ఇప్పుడు లేదని ఒప్పుకుని చట్టాన్ని తెస్తున్నాం అంటున్నారు. దెన్ ఫైనల్ కదా, ఇప్పుడైనా చట్టం తేవడానికి తొందర పడకపోతే సమస్య అవుతుంది. ఇప్పుడు రేపు జనాభా లెక్కల సేకరణ, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, గందరగోళం అయిపోతుంది కదా. అందుకని ఇప్పుడు ఒక చట్టబద్ధత, మెయిన్లీ పార్లమెంటులో విభజన చట్టంలో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడిగా 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సొంత రాజధాని అనౌన్స్ చేసుకుంటుందని చెప్పారు. ఇదిగో మేము డిసైడ్ చేసుకున్నామని ఇప్పుడు అసెంబ్లీ, నేను ఆ రోజునే చెప్పాను, దానికి వేరే చట్టం ఏం అక్కర్లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇంటిమేట్ చేస్తే దాన్ని మేము నమోదు చేశామని హోంశాఖ చేసి ఇక్కడికి దానికి ఒక నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నటువంటి. ఇప్పుడు అది జరగబోతుంది. అంటే ఇక్కడ ఒకటి సార్ అర్థం కాని ప్రశ్న, దానికి వాళ్ళు చెప్తున్న సమాధానం, ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు అంటే ఇక్కడ కేంద్రాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. కేంద్రం కొన్ని సందేహాలను లేవనెత్తింది, వాటిని నివృత్తి చేయడానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు క్లియర్ చేసేసి కేంద్రానికి పంపించేయబోతున్నారు, రేపు తీర్మానం చేసేసాను అంటే కేంద్రం ఏ సందేహాలను నివృత్తి చేశారో దానికి ఎంత ఎందుకు టైం పట్టింది? ఆయన పాలనా అనుభవపు వైఫల్యం అది. నేను చాలా గొప్పోడిని, పాలనా అనుభవం గల్లోని అని చెప్తాడు 100 సార్లు చంద్రబాబు గారు. కానీ ఎందుకు ఐడియా లేదు? 14 నుంచి 19 అప్పుడే చేసి ఉండాల్సింది. అక్కడే ఫెయిల్యూర్. ఆయన ఫెయిల్యూర్ కాదు, స్వార్థం కోసం చెడగొట్టాడు ఆ రోజున. ఆయన ఆ రోజున రాజధాని అంటే 29 గ్రామాలే ఉంచుదామనేది ఆయన ఉద్దేశం. లేదు విజయవాడ గుంటూరు కలిపితేనేమో ఆ ఏరియా వాళ్ళు తిరగబడతారు, ఎందుకు ఇట్టగా మనం సాగదీస్తే పడుంటదిలే, మనమే ఉంటాం నెక్స్ట్ ట్రిప్ కూడా అనుకున్నాడు ఆయన. కానీ ఆ నియోజకవర్గంలో కొడతారు అనుకోలేదు. లేకపోతే ఆ రోజునే చేద్దుడు ఆయన. బేసిక్ గా అవసరం ఉంది అన్న తెలుసు ఆయనకి. తెలిసి కూడా విజయవాడ గుంటూరు కలపకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో ఓడిపోతాం, కలిపితే ఆ నియోజకవర్గంలో జనభూతులు తిడతారు. ప్లస్ ఇప్పుడు తర్వాత వైసీపీ రైట్ చేసిన కరప్షన్ పాయింట్స్ అన్ని ఆ ఊరోళ్లే చెప్తారు, వాళ్ళకి తెలుసు ఎవడు భూమి ఎవడు కొన్నాడు, బయట వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు బాబు మీద ప్రేమతో అప్పుడు చెప్పలా, తర్వాత చెప్పబట్టినే కదా. లేకపోతే వైసీపీ వాడు ఏమన్నా వెళ్ళి ప్రత్యేకించి చెక్ చేసుకుని వచ్చాడు, చెప్పబట్టినే కదా వీళ్ళు కేసులు పెట్టింది. అదంతా నడిచిపోయింది. అది దాచడానికి ట్రై చేశారు. ఇప్పుడు కూడా అనుభవ రాహిత్యం ఏంటంటే, అనుభవం నాకు ఉందని చెప్పుకోవడం కాదు. నువ్వు జూన్ 2తో అయిపోతున్నప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ తను పదవి ప్రమాణ స్వీకారం చేసే లోపే, అంటే మనకి జూన్ 2 లోపే పోలవరం ఎందుకు విడదీశాడండి? పోలవరం మండలాలు ఎందుకు కలిపాడండి 2014లో? అంటే ఆయనకున్న కమిట్మెంట్ రాష్ట్రం పట్ల కానీ దేశం పట్ల కానీ బాధ్యత. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉండటం కోసం 2014లో తను ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పార్లమెంట్ తీర్మానం చేసేదే, కేబినెట్ తీర్మానం చేశాడు 7 మండలాలని ఆంధ్రాలో కలుపుతా, ఎందుకని ఈలోపే రాష్ట్ర విభజన జరిగిపోతుంది అనేసి. అంత బాధ్యతగా ఆయన ఉన్నాడు. మరి నీకేం బాధ్యత? నువ్వు ప్రమాణ స్వీకారం మొన్న 2వ జరిగింది, నువ్వు ఇమ్మీడియట్ గా ఎందుకు పెట్టుకురాలా? రూల్ ఏంటయ్యా అంటే ప్రొసీజర్ ప్రకారం అసెంబ్లీ తీర్మానం చెయ్యాలి. వీళ్ళు ఏంటి దాంట్లో రాసుకుంటే పోతుంది కదా అని వదిలేశారు. నేను చాలాసార్లు చెప్పా, అసెంబ్లీ తీర్మానం చేయకుండా
కేంద్రపు లెక్కల్లోకి రాదు. లేదా అసెంబ్లీ తీర్మానం చేసిన దాన్ని హోంశాఖకు పంపించాలి. అది కేంద్ర కానీ ఇంతవరకు ఎప్పుడూ రానటువంటి దరిద్రం మన ఆంధ్రాకే వచ్చింది, 4 రాష్ట్రాలకు వీటన్నిటికి. కాబట్టి ఖచ్చితంగా విభజన చట్టంలో యాడ్ చేయాలి. ఇది ఓకే యాడ్ చెయ్యకపోతే తర్వాత మార్చుకోవచ్చు అనేటటువంటిది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఏమనలేకపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రోజున. వీళ్ళు వెళ్ళారు కదా సుప్రీంకోర్టు దాకా. అది అమరావతి 3 రాజధానులు అన్నటువంటిది. రాజధాని అన్నటువంటి దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉంది? రాజధాని అనే పదానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు రాష్ట్రాల రాజధానికి సంబంధించి. రాష్ట్రాల రాజధాని ఇట్లుండాలి, ఎవరు డిసైడ్ చేయాలన్నది అసలు ఏ పీఠిక లేదు అందులో. కాబట్టి ఇది ఒక సంప్రదాయంగా నడుస్తోంది. రాజధాని ఎంపిక చేసుకోవడం రాష్ట్రాల ప్రభుత్వాల ఇష్టం. ఇప్పుడు ఎందుకు తీసుకుని వచ్చారా అంటే వీళ్ళు ఆ ముందు జ్యూరిస్డిక్షన్ మెన్షన్ చేయాలి. వాళ్ళు ఏంటి అడిగింది వీళ్ళని, వీళ్ళు ఒక దిక్కుమాలిన పని చేశారు. ఇదివరకు పోలవరంలో ఎట్లాంటి పెంట చేశారు, రెవెన్యూ లోటు విషయంలో ఎట్లాంటి గందరగోళం చేశారు, హోదా విషయంలో ఎట్లాంటి గందరగోళం చేశారు, అదే గందరగోళం ఈ కింద ఉన్న సన్నాసులు ఎవడో చెప్తాడు, దాన్ని ఫాలో అయిపోతారు. అప్పట్లో చేసింది ఏంటి, పోలవరం మొత్తం మీ డబ్బులని మేము పెట్టుకుంటామని పాప వెంకయ్యనాయుడు గారు చెప్పేటప్పటికి ఓకే అనగానే గతంలో రాజశేఖర రెడ్డి గాయంలో కట్టిన బిల్లులు కూడా పంపించారు పోలవరానికి. అదెట్టిస్తాం రా నీకు, విభజన చట్టం తర్వాత కదా మేము ఇస్తామంది అని అడిగింది కేంద్రం. దాన్ని 18, 19లో పెంట చేశారు. కానీ ఆ రోజున చెప్పింది ఏంటి, విభజన చట్టం అమలు రోజు నుంచి మొత్తం ఖర్చు మేము పెట్టుకుంటామన్నారు. వీళ్ళు పాత డబ్బులు కూడా అని పెట్టారు. ఇది ఒక ఫిట్టింగ్లు పెట్టే బ్యాచ్ ఉంటారు. రెండోది రెవెన్యూ లోటు అన్నటువంటిది ఆ రోజున చెప్పారు. ఎందుకని, విభజిత రాష్ట్రం కాబట్టి కొంత ఒక 5 సంవత్సరాల పాటు మేము భరిస్తామని. దాంట్లో వీళ్ళు ఏం చేశారు, పెన్షన్ పెంచారు కదా 250 నుంచి 1000 రూపాయలు, ఆ డబ్బులు కూడా యాడ్ చేసి పడేశారు. దాంతో పాటు అంతకు ముందు ఏది విభజన చట్టానికి ముందు ఉన్నటువంటి బకాయిలు కూడా దాంట్లో యాడ్ చేసి పడేశారు. దాంతో పాటు ఉద్యోగులకి జీతాలు 42, 43% పెంచేసేసి అయ్యి చేశారు. అది ఇచ్చింది ఆ రోజున జీతాల పెంపు అన్నది చంద్రబాబు నాయుడు చేసిన కారణం అదే. కేంద్రం భరిస్తుంది, మనకు మన జేబులో ఖర్చు ఏం కాదు కదా, కానీ అది భారమై కూర్చుంది కదా ఇవాళ నీకు. అదొక్కటి మాత్రం కేంద్రం ఒప్పుకుంది, ఎందుకంటే జీతాలు అనేది రెవెన్యూ ఏం కిందకు వస్తుంది కదా. ఈ రెండింటిని అడ్డు చెప్పింది. దాన్నే కదా 2018లో తిట్టిపోసింది వీళ్ళు. ఆ విధంగా అప్పుడు ఒక పేచీలు పెట్టారు. ఇప్పుడు అట్లాంటి పేచీ కోరే వరం పెట్టారు. ఏమని, 2014 నుంచి విడిపోయినట్టుగా ఇది దీన్ని అమరావతి రాజధానిగా రాయమని పెట్టారు 2014 నుంచి అని. దానికి కారణాలు ఏం రాశారు వీళ్ళు, మనకు మీరు రాజధానికని డబ్బులు ఇచ్చారు కదా, రాజధాని డ్రైనేజీలకని రాజధాని రోడ్లకని డబ్బులు ఇచ్చారు కదా, మరి అవన్నీ దానికి ఎందుకే వస్తాయి కదా, మరి ఇప్పుడు మీరు రాజధాని అక్కడి నుంచి పెట్టుకురావాలని రాశారు. దానికి వాళ్ళు అడిగారు, అరే రాజధాని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయితే మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి నీకు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయితే నేను డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు కదా, రొటీన్ ఫండింగ్ వస్తుంది. నువ్వు టు బీ క్యాపిటల్ కదా, రాజధాని కన్స్ట్రక్షన్కి నీకు డబ్బులు ఇచ్చాం అంటే ఏంటి, లేకపోతేనే కదా నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకునేది. నువ్వు దానికి దీనికి అసలు అర్థం ఎక్కడ ఉంది అబ్బాయి అని అడిగారు. దాంతో పాటు రాజధానికి సంబంధించి నీకు ఆల్రెడీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చట్టం చేయబడింది కదా, విభజన చట్టమే 10 సంవత్సరాలు. అది రాజధానిగా ఉండగా రెండో రాజధాని ఎట్ట పెడతావు నువ్వు, కాన్స్టిట్యూషనల్ గా వైలేషన్ అవుతుంది కదా, రేపు పొద్దున ఎవడన్నా కోర్టుకు వెళ్తే పేచీ అయిపోతుంది. కాబట్టి నువ్వు కట్ ఆఫ్ డేట్ ఏదంటే 2024 జూన్ 2 వరకు నీకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విభజన చట్టంలో ఉంది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం, రాష్ట్రపతి ఆమోదించిన చట్టం. కాబట్టి ఆ రోజు నుంచి రాజధాని అని అనుకో నువ్వు, అది రాసి పంపించు అని చెప్పింది. అది వీళ్ళు మళ్ళీ తయారు చేసి పంపించడానికి ఈ దఫా కొంచెం తెలివిగా చేసిన పని ఏంటంటే, కాగితం పట్టుకుని ముందెళ్ళా మరి ఇట్లాగా అంటే వాళ్ళు అక్కడ లీగల్ ఒపీనియన్ అడుగుతారు, అటార్నీ జనరల్ అడుగుతారు అనమాట. అటార్నీ జనరల్ చెప్పింది ఏంటంటే, ఇది క్యాజువల్గా అసలు రాజధాని మనకు సంబంధించిన వ్యవహారం కాదు, సెంట్రల్కి సంబంధించిన వ్యవహారం కాదు, వాళ్ళు మీకు పంపిస్తే క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఇది రాజధాని అని హోంశాఖ నుంచి వాళ్ళకి లెటర్ పంపించేస్తే అయిపోతుంది ఓకే అని చెప్పేసి ఇక నుంచి అడ్రస్ చేంజ్ అక్కడికి పెట్టుకుంటారంతే. దానికి అది మొత్తాన్ని ఒక నగరంగా చేసుకోవడము రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమే అదంతా. ఇప్పుడు ఇదివరకు జగన్ దాన్ని తాడేపల్లిలో కలిపాడు కాసేపు, గుంటూరులో కలిపాడు కాసేపు, దాన్ని వీళ్ళు కోర్టులో అడ్డుపడటం వల్ల ఆగింది. లేకపోతే అది ఆటోమేటిక్ అది రాష్ట్రపు హక్కు.
దాన్ని అదంతా ఎంత రాజధాని ఉండాలి. ఇప్పుడు విజయవాడకి ఇదివరకు ఉన్న 50 సీట్లు 67 చేశారు, 67 ఇప్పుడు 83 చేస్తున్నారు. ఈ వీళ్ళ చేతుల్లో ఉన్న చట్టమే కదా, దానికి ఎవడు కేంద్రం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని గ్రామాలు కలిపారు నిన్న విజయవాడలోను గుంటూరులోను వీటిలోను. అట్లా కలుపుకునే హక్కు వీళ్ళకే ఉంటది కదా, రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి. జగన్ చేస్తే వీళ్ళు పెంట చేస్తారు. వీళ్ళు చేసినప్పుడు ఏది చేయరు, వాళ్ళు చేయరు. జగన్ ఏం చేయడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమో అట్లాంటి లిటిగేషన్ పెడతారు. వీళ్ళు మాత్రం వాళ్ళు చేసినప్పుడు లిటిగేషన్ పెడతారు. ఇప్పుడు ఆ లెక్కన విజయవాడ గుంటూరు ఈ ప్రాంతం అంతా కలిపేసి మున్సిపాలిటీ ఆల్రెడీ పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. కాబట్టి ఈ టైంలో చట్టం చేస్తే కాదనే వాడేవాళ్ళు. ఏ చట్టాన్ని ఎవరిని అడగక్కర్లేదు, ఇక తీర్మానాలు ఏం చేయక్కర్లేదు. మామూలుగా అయితే ఆ మున్సిపాలిటీలో పంచాయతీలో కలుపుకునేటప్పుడు వాళ్ళు తీర్మానం చేయాలి, మేము దీంట్లో కలుస్తామని. లేదా ప్రభుత్వం మున్సిపాలిటీని మేము మిమ్మల్ని కలుపుకుంటామని అడిగితే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు. వాళ్ళు కాదు అంటే గనక రాష్ట్ర ప్రభుత్వం మేము కన్ఫర్మ్ చేస్తున్నాం మిమ్మల్ని కలిపేసామని చెప్తే కాదనడానికి లేదు. ఇవి రూలు, హక్కు ఉంటది. అంటే కిందోడి హక్కు పయ్యోడి హక్కు ఇట్లా ఉంటది. అలాగా వచ్చేటప్పుడు నువ్వు అట్ట చేసుకోవచ్చు. కానీ వీళ్ళు అనుమానం పడుతున్నారు కాబట్టి అసెంబ్లీ నుంచో తీర్మానం చేసి పంపించమనండి. దాన్ని విభజన చట్టంలో మెన్షన్ చేస్తూ కేబినెట్ ఓకే చేస్తుంది, కేంద్ర కేబినెట్. దాని పార్లమెంట్లో విభజన చట్ట ప్రకారం ఆ రోజున మెన్షన్ అయినటువంటిది హైదరాబాదు రాజధాని అని, విజయవాడకి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని అప్పుడు చెప్పాం కదా. ఆంధ్రప్రదేశ్ మేము ఏర్పాటు చేసుకున్నాము, అమరావతి ఇదిగో సోనసో ఊరి నుంచి సోనసో వరకు అని జ్యూరిస్డిక్షన్ మాకు ఇంటిమేషన్ ఇచ్చింది, దాన్ని కేబినెట్ అప్రూవల్ చేసాం, దాన్ని ఓకే చేస్తున్నాం అని చెప్పి పార్లమెంట్ లో తీర్మానం చేస్తారు. సింపుల్. ఆ విభజన చట్టంలో ఇది యాడ్ చేస్తారు. అక్కడ చేస్తారు. అది దాని సార్ ఇక్కడ ఉభయ సభల ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా, ఇక్కడ అడ్డుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా వైసీపీ మండలిలో? ఎవడు అడ్డుకోడండి. ఒకటి తెలివైనోడైతే జగన్ అటెండ్ అయ్యి తన అభిప్రాయం చెప్పాలి. లేదు అంటే తెలివి తక్కువడో లేకపోతే గనక చారిత్రక తప్పిదం చేసినోడు అవుతాడు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఒక చారిత్రక తప్పిదం గతంలో జరిగింది. విభజన తమిళనాడు నుంచి విడిపోయిన రోజున కర్నూలు రాజధాని ఎందుకు పెట్టారు, అప్పుడు విజయవాడ రాజధాని అని ఒక అనుకున్నారు ముందు. కానీ విజయవాడలో కమ్యూనిస్టులు ఎక్కువ, ప్లస్ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ, వీళ్ళేమో రెడ్లు, కాంగ్రెస్ డామినేటెడ్. అక్కడ కమ్మ రాజ్యంలో మనం ఎక్కడ బతుకుతాం, ప్లస్ కమ్యూనిస్టులు డామినేషన్ ఉంటుంది, మనల్ని సర్వైవ్ కానివ్వరని చెప్పేసి కర్నూలు పట్టుకుపోయారు. లేదా ఆ రోజునే విజయవాడ రాజధానిగా నడిచుండేది. అలాగ చారిత్రక తప్పిదం జరిగింది ఆ రోజు. ఆ రోజున ఆ డిసెంట్ అనేటటువంటిది విజయవాడ అన్నది డిసెంట్ నమోదయ్యి ఉన్నది. అలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే అప్పుడే పెద్ద మనుషుల ఒప్పందం, రాయలసీమకి ఆంధ్రాకి ఇట్లట్లాగా వాటర్ లెక్కలు తెలంగాణకి కలిపేటప్పుడు తర్వాత ఒప్పందాలు, పెద్ద మనుషుల ఒప్పందాలు. అప్పుడు రాయలసీమ అన్యాయం జరిగిందండి, ఏది విజయవాడ కాకుండా హైదరాబాద్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం, పెద్ద మనుషులు అంటే ప్రభుత్వపు ఒప్పందం కాదు, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాయలసీమ తెలంగాణ పెద్ద మనుషులు కూర్చుని చేసుకున్న ఒప్పందం అది. అంతే, అదేదో చట్టబద్ధత కాదు. అది వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్న పార్టీ కాంగ్రెస్ ఇంటర్నల్ ఇవ్వాలి. కాబట్టి దాని పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదని చెప్తుంటారు. ఆ రోజుల్లో పెద్ద మనుషుల ఒప్పందానికి విలువ ఉండేది, వాళ్ళైతే పని చూసుకో అంటారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, అలాంటి మాట భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యి జగన్ ఇక్కడ 2 కోణాల ఉపయోగం. ఒకటి తను మాట్లాడి తన అభిప్రాయం ఏంటో చెప్తాడు, ప్లస్ ఆర్ మైనస్. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు అటెండ్ అయినట్టు ఉంటది సభకి, మళ్ళీ ఇంకొక 60 రోజుల 90 రోజుల 100 రోజులు ఉంది కదా అటెండెన్స్. అప్పటిదాకా మళ్ళీ వీళ్ళు 100 సార్లు స్టేట్మెంట్ ఇచ్చుకుని ఇంకా పోయేదేం లేదు. 2 ఏళ్ళు మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీన కేంద్రం అంటే ఆమోదించేస్తే అక్కడ ఏమైనా ప్రాసెస్ లేట్ అవుతుంది ఒకటి అనేది నేను కన్ఫర్మ్ చెప్పను, కానీ వీళ్ళు రేపు ఆమోదించేస్తారు. అసెంబ్లీ ఒక రోజు, మండలి ఒక రోజు అవుతుంది, ఇది వెళ్తది. ఇక అది ఎప్పుడు చేసుకున్నా అయిపోతుంది. అంటే ఈ సమావేశాల్లోనే అది వీళ్ళు రాయడం ఇప్పటికీ 4 సార్లు రాశారు కాబట్టి, అంటే కేంద్రం అందుకు సిద్ధంగా ఉందని కూడా అంటున్నారు కదా. అదే క్రిందసారి కూడా అన్నారు కదా. ఇప్పటికి మనం 3 సార్లు 4 సార్లు అక్కడ కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడల్లా మనం డిబేట్ చేసేవాళ్ళు చెప్పి, ఈ ట్రిప్ అయినా అదేమి గ్యారంటీ ఏం కాదు. ఇప్పుడు ఇంకొకటి కూడా అంటున్నారు, దీని పేరేంటది, ఎక్స్టెన్షన్ చేస్తారు సభని 150 సీట్లు, ఇప్పుడు 50% సీట్లు. దానికోసం ఆ గొడవలో ఉంటే దీన్ని ఎక్కడ పెట్టుకుంటారు ఇంకా. లేదా మళ్ళీ ఒక నెలకో ఏమో గ్యాప్ ఇచ్చి స్పెషల్ మీటింగ్స్ పెడతారట, ఇది ఉమెన్ రిజర్వేషన్ కన్ఫర్మేషన్ కోసం. ఆ సమావేశాలకు కనుక ఇది కూడా పెట్టేస్తే, అంటే ఇది 50% సీట్ల పెంపు ప్లస్ అది, అప్పుడు ఈ పని ఈ సెషన్స్ లో పెట్టేయచ్చు. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా అత్యవసర సమావేశం, అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. నిజంగా అక్కడి నుంచి తీర్మానం కాపీ పంపించిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీన ఆమోదిస్తారా,
చట్టబద్ధత కల్పించేస్తారా ఏప్రిల్ నెలలో కేంద్రం సిద్ధంగా ఉందా వేచుద్దాం.